ఒక కారు ఎంత మేరకు సక్సెస్ అయింది అనేది అది అమ్ముడుపోయిన నంబర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫెబ్లో ర్యాంకింగ్స్ అన్నీ తారుమారు అయ్యాయి. 10th పొజిషన్లో ఉన్న సుజుకి ఫ్రాంక్స్ ఫస్ట్ పొజిషన్లోకి వచ్చేసింది. ఫెబ్లో ఎక్కువగా అమ్ముడైన టాప్ 10 కార్స్ ఇవే. ఇవి జనవరిలో టాప్ 10 కార్స్. ఇవి ఫెబ్లో అమ్ముడైన టాప్ 20 కార్స్. కొత్తగా లాంచ్ అయిన కియా సిరోస్ 24th పొజిషన్లో ఉంది. కంపెనీ వైజ్ చూసుకుంటే సిట్రాన్ బాటంలో ఉంది. హోండాలో అమేజ్ బాగా సేల్ అవుతుంది. హ్యుండైలో క్రెటా వెన్యూ బాగా సేల్ అవుతున్నాయి. క్రెటా ఏకంగా థర్డ్ ర్యాంక్లో ఉంది ఫెబ్లో. కియాలో అన్ని కార్స్ కూడా మంచి నెంబర్స్లో సేల్ అవుతున్నాయి. మహీంద్రాలో కూడా అంతే. స్కార్పియో హైయెస్ట్గా 13,600 యూనిట్స్ సేల్ చేసింది. ఇక మారుతి గురించి చెప్పనవసరం లేదు. టాప్ 10లో 7 మారుతివే ఉన్నాయి ఫెబ్లో. నిసాన్ అండ్ రెనాల్డ్ సేల్స్ కూడా బాగా తగ్గాయి. స్కోడాలో కొత్తగా లాంచ్ చేసిన కైలాక్ బాగా సేల్ అవుతుంది. టొయోటాలో ఇన్నోవా గ్లాన్జా టాప్లో ఉన్నాయి. ఈవెన్ ఫార్చునర్ కూడా డిమాండ్లో ఉంది. ఇవి ఈ మంత్ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్. మారుతి యాజ్ ఆల్వేస్ హైయెస్ట్గా 118,000 వెహికల్స్ అమ్మింది ఫెబ్లో. మీరు ఒక విషయం గమనించారా? అన్ని కంపెనీస్లో కూడా